వసుధకు ఉద్యోగం రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ శుభవార్తను వసుధ తన తల్లిదండ్రులకు కాల్ చేసి మరీ చెప్తుంది. వసుధ విజయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఆదిత్య రోజు పొద్దున్నే వసుధను ఆమె ఆఫీస్లో దించి మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చేటప్పుడు మరదల్ను పికప్ చేసుకొని వస్తున్నాడు. వసుధపై రోజురోజుకు ఆదిత్య ప్రేమను పెంచుకుంటున్నాడు. వసుధ మాత్రం ఎప్పటిలాగే ఉంది. అయితే సమయం చూసుకొని వసుధకు తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు ఆదిత్య. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో అనుకోకుండా వసుధ జీవితంలోకి వచ్చాడు రాహుల్. అతను చాలా అందగాడు. 6 అడుగుల ఎత్తు ఉంటాడు. చాలా స్మార్ట్గా ఉంటాడు. ఆఫీసులో ప్రతి అమ్మాయి రాహుల్ని పడేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. రాహుల్ వసుధ పనిచేసే కంపెనీలోనే మేనేజర్. వసుధ ఆఫీస్లో జాయిన్ అయ్యే సమయానికి రాహుల్ ఒక ఆఫీస్ ప్రాజెక్ట్ పనిపై అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళవలసి వచ్చింది. ఈరోజే అతను ఆఫీస్కు తిరిగి వచ్చాడు. తన టీంలో కొత్తగా జాయిన్ అయిన వసుధను పలకరించాడు. హాయ్ వసుధ, ఐఎమ్ రాహుల్, యువర్ టీమ్ మేనేజర్. హాయ్ సార్. ఎలా ఉంది వసుధ ఆఫీస్? మీకు వర్క్ అంతా సెట్ అయిందా? కంఫర్టబుల్గా ఉన్నారా మీ వర్క్లో? హా, అంతా కంఫర్టబులే సార్. అంతా బాగానే ఉంది. ఓకే. నేను కాఫీకి వెళ్తున్నాను. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. అలాగే సార్. రాహుల్ స్మార్ట్నెస్, టాకింగ్ స్టైల్కి వసుధ ఇంప్రెస్ అయింది. మొదటి పరిచయంలోనే రాహుల్పై ఏదో తెలియని పాజిటివ్ ఫీలింగ్ పెంచుకుంది వసుధ. కాఫీ సో నైస్ కదా? అవును సార్, బాగుంది. ఈ సార్ గీర్ అంటుంటే ఏదోలా ఉంది. కాల్ మీ రాహుల్, జస్ట్ రాహుల్. బట్ మీరు ఇక్కడ మేనేజర్ కదా, అలా పిలవడం బాగోదేమో. ఓ కమాన్ వసుధ, వీఆర్ ఇన్ 2026. రెస్పెక్ట్ అనేది మనసులో ఉంటే చాలు, పిలుపులో కాదు. బీ బ్రాడ్, నో ప్రాబ్లం. అలాగే సార్. అదిగో మళ్ళీ సార్. ఓ సారీ. ఓకే రాహుల్. దట్స్ ఇట్, ఐ లైక్ ఇట్. ఓకే వసుధ, వర్క్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నన్ను అడుగు. ఐ విల్ సాల్వ్. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్. నో ఇష్యూ, ఓకే? ఓకే రాహుల్. ఓకే వసుధ, మళ్ళీ కలుద్దాం. ఐ హ్యావ్ లిటిల్ వర్క్. సీ యూ సూన్. బాయ్. రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ రాహుల్ ఆలోచనలు వసుధ దగ్గరే ఉన్నాయి. రాహుల్తో తాగిన కప్పు కాఫీ వసుధను ఇంకా గాల్లో తేలుస్తూ ఉంది. ఏదో అర్థం కాని వింత అనుభూతి వసుధలో కలగడం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ రాహుల్ వసుధకి మరింత దగ్గరవుతున్నాడు. ఆఫీసులో అతని బిహేవియర్, అతనికున్న అమ్మాయిల ఫాలోయింగ్, రాహుల్ స్మార్ట్నెస్, టాకింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ వసుధకు బాగా నచ్చుతున్నాయి. అతనితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వసుధ బాగా ఇష్టపడుతుంది. రాహుల్ కూడా ఆఫీస్లో అందరి అమ్మాయిల కన్నా ఎక్కువగా వసుధతోనే క్లోజ్గా ఉంటున్నాడు. ఆమెకు ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేస్తున్నాడు. దానితో వసుధ అతని పట్ల ఇంకా ఎక్కువగా ఆకర్షితురాలవుతోంది. హాయ్ రాహుల్ సార్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. రాహుల్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సార్. ఓ శ్వేత, వాట్ ఈస్ దిస్? ఐమ్ సారీ, నాకు ఇలాంటివి నచ్చవు. ఐ రెస్పెక్ట్ యూ, బట్ ఈ ప్రేమదోం ఐ క్యాంట్. అయినా ఇందుకే నేను అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడను, నీకు తెలుసు కదా. బట్ సార్, నేను చెప్పేది కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ప్లీజ్ శ్వేత, నేను బిజీగా ఉన్నాను. డోంట్ వేస్ట్ మై టైమ్. ప్లీజ్ లీవ్. ఇదంతా వసుధ చూస్తుంది. తెలియకుండానే వసుధకు శ్వేత పట్ల చిన్న జెలసీ వస్తుంది. రాహుల్ యాటిట్యూడ్ వసుధకు బాగా నచ్చుతుంది. ఒకవైపు వసుధ మనసులో రాహుల్ గురించిన ఆలోచనలు సుడులతో తిరుగుతూ ఉంటే, మరోవైపు జోరుగా వర్షం మొదలైంది. తనను పికప్ చేసుకోవడానికి రావాల్సిన తన బావ ఇంతసేపటికి రాకపోవడంతో వసుధ కంగారుగా ఉంది. అప్పుడే ఆదిత్య వసుధకు ఫోన్ చేశాడు. వసుధ, వర్షం విపరీతంగా ఉంది. ఇక్కడ రోడ్డంతా బ్లాక్ అయింది. నాకు రావడానికి చాలా ఆలస్యం అవ్వచ్చేమో. ఒకవేళ నీకేదైనా ఆటో దొరికితే సేఫ్గా ఇంటికెళ్ళు, సరేనా? అలాగే బావా, నేను ఆటోలో వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా రా, అసలే పెద్ద వానలా ఉంది. ఆ మాట చెప్పి ఆదిత్య ఫోన్ కట్ చేశాడు. చాలాసేపు వసుధ ఆటో కోసం చూసింది. కానీ ఏ ఆటో దొరకడం లేదు. అప్పుడే రాహుల్ కార్ వసుధ ముందు ఆగింది. హే వసుధ, ఏంటి వర్షంలో ఉన్నావు? ఇంకా వెళ్ళలేదా? లేదు రాహుల్, ఆటో కోసం చూస్తున్నాను. సరే సరే, ముందురా, కారెక్కు త్వరగా. పర్లేదు రాహుల్, నేను ఆటో బుక్ చేసుకొని ఆటోలో వెళ్తాను. ఈ టైంలో క్యాబ్ దొరకాలంటే కష్టం వసుధ. నేను డ్రాప్ చేస్తాను, ముందు కారెక్కు.
రాహుల్ మాటలు కాదనలేక వసుధ రాహుల్ కార్ ఎక్కుతుంది. రాహుల్ కార్ డ్రైవ్ చేస్తూ వసుధను ఆమె అడ్రస్ అడిగి తెలుసుకొని ఆమెను అక్కడ డ్రాప్ చేస్తాడు. అప్పటికి వర్షం కాస్త తగ్గుతుంది. థ్యాంక్ యూ రాహుల్, మీరు లిఫ్ట్ ఇవ్వకపోతే ఈ వర్షానికి నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. దీనికి థ్యాంక్స్ ఎందుకు వసుదా? అయినా నీకు లిఫ్ట్ ఇవ్వడం నా ప్లెజర్. రండి రాహుల్, కాఫీ తాగి వెళ్దురు. మా అత్త కాఫీ చాలా బాగా కలుపుతుంది. నో నో వసుదా, ఇప్పుడేం వద్దు. నేను వెళ్ళాలి, కాస్త వేరే పనుంది. ఇంకోసారి వస్తాను. బట్ వసుదా, ఈ డ్రెస్లో నువ్వు చాలా బావున్నావు. నువ్వు నవ్వితే ఇంకా బావుంటావు తెలుసా? ఈ చల్లటి వాతావరణంలో నిన్ను ఇలా చూస్తూ ఉంటే వర్షంలో వెన్నెలను చూసినట్టుంది. రాహుల్ మాటలకు వసుధ చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతుంది. అలా సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంటూ ఇంట్లోకి పరుగు తీసింది వసుధ. రాహుల్ కూడా తనలో తాను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా దూరంగా ఉన్న ఆదిత్య చూశాడు. ఏంటిది? ఎవరతను? ఒక్క క్షణం నేనేదో తప్పుగా ఆలోచించినట్టున్నాను. బహుశా వసుధ మీద నాకున్న ఇష్టం ఇలా ఆలోచించేలా చేసినట్టుంది. అయినా వసుధ గురించి నాకు తెలీదా? తన ఆఫీస్ కాలీగ్ అయి ఉంటాడు. వర్షం వల్ల డ్రాప్ చేసుంటాడు. ఆదిత్య తనకు తాను నచ్చ చెప్పుకుంటాడు. కానీ ఎందుకైనా మంచిది అని ఒకసారి వచ్చి వసుధను అడుగుతాడు. వసుధా, జాగ్రత్తగా వచ్చావా? నేను వస్తూ మీ ఆఫీస్ దగ్గర చూశాను. నువ్వు కనిపించలేదు. సరే, ఆటో ఎక్కి వచ్చి ఉంటావనుకుని వచ్చేశాను. ఆటో దొరికిందా? ఇబ్బంది ఏం పడలేదు కదా? ఇబ్బంది ఏం పడలేదు బావా. అయితే ఆటో దొరకలేదు. వర్షం చాలా ఎక్కువగా ఉంది. అప్పుడే మా మేనేజర్ సార్ నన్ను డ్రాప్ చేస్తాను అని సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. ఓ, పోనీలే, సేఫ్గా రీచ్ అయ్యావు. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే బావా. వసుధ అక్కడి నుంచి వెళ్ళింది. వసుధ అబద్ధం చెప్పకుండా నిజం చెప్పడంతో ఆదిత్య ఇక ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. కానీ వసుధ మాత్రం రాహుల్ ఆలోచనలతోనే తడిసి ముద్దవుతుంది. ఇంతలో రాహుల్ కూడా వసుధకి తాను ఇంటికి చేరుకున్నానని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి వసుధ తనలో తానే మురిసిపోయింది. రాహుల్ అంటే నాకెందుకు స్పెషల్ ఫీలింగ్ కలుగుతోంది. రాహుల్, యు ఆర్ సో స్వీట్. మేబీ ఐ లైక్ యూ. మేబీ స్వీట్. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వసుధ అద్దంలో తనని తాను చూసుకుంటూ, వావ్, ఎంత అందంగా ఉన్నావే వసుధ. ఈ డ్రెస్ నీకు చాలా బాగా సెట్ అయింది. కానీ ఈ బొట్టు మ్యాచ్ అవ్వలేదు. ఇది ఇంకోటి ట్రై చేద్దాం. అద్దంలో తనని తాను చూసుకుంటూ అందానికి మెరుగులు దిద్దుకుంటూ మురిసిపోతున్న వసుధని ఆశ్చర్యంగా చూసింది రజని. ఆపై వసుధ దగ్గరకు వచ్చి మేనకోడల్ని ఆట పట్టించడం మొదలుపెట్టింది మేనత్త. అమ్మో! నా మేనకోడలేనా? పల్లెటూరు నుంచి వచ్చిన మా వసుధేనా? అదిరిందమ్మా వసుధ. కొత్త డ్రెస్సు, కొత్త హెయిర్ స్టైలు, కొత్త స్టైలు. ఆ! పో అత్త, ఏంటి నువ్వు మరీను నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? అయినా పరిస్థితులను బట్టి మార్పు సహజమే కదా. ఆ! ఆ! మార్పు సహజమే కాదు, మంచిది కూడా మేనకోడలా. చాలా బావున్నావమ్మా వసుధ. నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు, ఇప్పుడే నీకు దిష్టి తీస్తాను. రజని వంటగదిలోకి వెళ్ళి 2 గుప్పెట్ల నిండా ఉప్పు పట్టుకొని వచ్చి వసుధకు దిష్టి తీసింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, ఇంటి పక్కనోళ్ళ దిష్టి, మీ ఆఫీసోళ్ళ దొంగ సచ్చినోళ్ళ దిష్టి అన్నీ పోవాలి. తు 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 తు. అత్త, నువ్వు నాకు దిష్టి తీస్తున్నావా, మా ఆఫీస్ వాళ్ళకు తిడుతున్నావా? అందరినీ కాదే, నీ వైపు వక్రదృష్టితో చూసే పాపిష్టి వాళ్ళని మాత్రమే అంటున్నా. ఉండు, నేనెళ్ళి ఉప్పు కలకలు నీళ్ళలో వేసొస్తాను. ఒకవైపు రజని దిష్టి తీసిన ఉప్పు పడేయడానికి లోపలికి వెళ్ళింది. మరోవైపు బయట బండి స్టార్ట్ చేసిన ఆదిత్య త్వరగా రమ్మని వసుధను కేక వేస్తున్నాడు. వసుధా, వసుధా, త్వరగా రా, ఆలస్యం అవుతుంది. త్వరగా వెళ్ళాలి. వస్తున్నా బావా. అత్త, నేను వెళ్తున్నా ఇంకా, బాయ్. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. వసుధ హడావిడిగా బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. బైక్ స్టార్ట్ చేస్తున్న ఆదిత్య ఒక్కసారిగా అలా వసుధను చూస్తూ ఒక్క క్షణం మైమర్చిపోయాడు. ఆమె నేడు ఆదిత్యకు సరికొత్తగా ఇంకా అందంగా కనిపిస్తుంది. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏమన్నా బాగోలేదా ఏంటి? ఆదిత్య చిన్నగా నవ్వుతూ, బాగోలేదా? అలా ఎందుకు అనుకున్నావు? మరి అలా కళ్ళార్పకుండా చూస్తుంటే ఏదో నా ముఖానికి అంటుకుందేమో అనుకున్నాను. నీ ముఖానికి వేరే ఏమీ అంటుకోలేదు మరదలా. కానీ ఒకటి మాత్రం అంటుకుంది. అందుకే ఈరోజు నువ్వు మాత్రం చాలా కొత్తగా కనిపిస్తున్నావు. కొత్తగానా? అయినా ఏమంటుకుంది బావా? అందం,
చాలా అందంగా ఉన్నావు మరదలా. ఈ డ్రెస్, ఈ హెయిర్ స్టైల్ నీకు చాలా బాగా సూట్ అయ్యాయి. నిజంగా ఒక్క క్షణం నా పల్లెటూరి మరదలేనా అనిపించింది. అయ్యో పో బావా, ఊరికే ఆట పట్టిస్తున్నావు. నేను పోతే నిన్నెవరు ఆఫీస్ వద్ద డ్రాప్ చేసేది? అయినా నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. నిజంగానే చెప్తున్నా, నిన్ను ఇలా చూస్తుంటే ఏదో సినిమా హీరోయిన్‌లా ఉన్నావు తెలుసా? సినిమా హీరోయిన్లానా? నేనా? పో బావా, నువ్వు భలే అంటావు. మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావు నన్ను. పొగట్టం కాదు, నిజమే చెప్తున్నా. నమ్మవా? ఇంకా ఓణీలో ఉన్నా, ఈ డ్రెస్‌లో ఉన్నా నాకు మాత్రం ఎప్పుడూ బాగానే కనిపిస్తావు. కాకపోతే ఈరోజు కాస్త కొత్తగా కనిపిస్తున్నావంతే. కొత్త ఆఫీస్ కదా బావా, అక్కడ అందరూ ఇలాగే మోడ్రన్గానే ఉన్నారు. అందుకే నేను కాస్త మారితే బాగుంటుందని అనిపించింది. అయినా నువ్వే చెప్పావుగా, వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ రోమన్ అని. అదే మంచిది. కాలానికి తగ్గట్టు మారడంలో తప్పులేదు మరదలా. కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ మార్చుకోకు. ఏంటి బావా అది? నీ అమాయకత్వం, నీ మంచితనం. అవే నీకు నిజమైన అందం. వాటిని మాత్రం కోల్పోకు. సరే బావా, ఇక బయలుదేరదామా? ఆలస్యం అవుతుంది. వసుధలో వచ్చిన మార్పు ఆదిత్యకు స్పష్టంగా కనిపించింది. కానీ ఆ మార్పు వెనుక కారణం మాత్రం అతనికి అర్థం కాలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత కొత్త వాతావరణానికి తగ్గట్టు అమ్మాయిలు తమ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడం సహజమే అని అనుకున్నాడు. తన మరదలు ఇంత అందంగా తయారవుతున్నది తన కోసం కాదు, ఇంకొకరి కోసం అని మాత్రం అతని ఊహకు కూడా అందలేదు. ఆదిత్య వసుధను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కానీ వసుధ మాత్రం రాహుల్ని ఇష్టపడుతుంది. మరి రాహుల్ కూడా వసుధను ఇష్టపడతాడా? ఈ పల్లెటూరి మరదలపై బావ ప్రేమ ఏమవుతుంది? ఇప్పుడు కథ ఏ మలుపు తిరగబోతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. మీకు అప్పటి వరకు ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం.